నేను రాజేందర్ క్లాస్మేట్ని, కానీ ఆ రోజుల్లో కొంచెం పొలిటికలీ యాక్టివ్ ఉంటుంది, ఏబీపీలో పనిచేసేది. సో ఆ రోజుల్లో రాజేందరు మేము కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవి జరిగేది బాగా అక్కడ ఉన్నప్పుడు. సరే, దాని తర్వాత ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసి దాని తర్వాత సైంటిస్ట్గా వేరే కంట్రీస్లో చాలా చోట్ల పనిచేసి వచ్చినాం. ఆ రోజుల్లో కూడా మేము వేరే విషయాల మీద దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు కూడా రాజేందర్ యొక్క సరళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేంజ్ లేదు. ఏ రోజు కూడా ఏ వ్యక్తిని పొలిటికలీ ఒక ఆపోనెంట్గా చూడలేదు ఆయన. ఎగ్జాక్ట్లీ, ఆయన ఏ రోజు కూడా ఎవరిని వ్యక్తిగతంగా కానీ వాళ్ళ యొక్క దీని మీద ఎప్పుడు డిస్కషన్ కానీ ఏం చేయదు. ఒకవేళ సిద్ధాంతాల పట్ల ఏమైనా చేంజ్ ఉంటే దాని మీద మాట్లాడేది, కానీ మిగతా ఏది చేసేది కాదు. దాని తర్వాత రాజేందర్ ఆ రోజు నుంచి కూడా నాకు బాగా ఇష్టం ఆయనకు. మేము చాలా విషయాల్లో చాలాసార్లు క్లాస్మేట్లుగానే ఆర్గ్యూ చేసుకుంటూ ఉండేది. కానీ ఆయన పొలిటికలీ ఆయన యొక్క పర్సనాలిటీ ఆయనని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. ఆయనకున్న ఒక సిద్ధాంతం పైన ఒక అవగాహన, వ్యక్తుల పైన అవగాహన, సమాజం పట్ల ఆయనకున్న అవగాహన చాలా హెల్ప్ చేసింది ఈరోజు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్ ఆఫ్ రాజేందర్. రాజేందర్ ఒకసారి ఇన్సిడెంటలీ యాక్సిడెంటలీ మా ఊరికి వచ్చారు, శివనగూడెం, నల్గొండ జిల్లాలో. అయితే ఆ రోజు నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆయన వెళ్ళి ఒకసారి రాజేందర్నికి సో కరెక్ట్, ఆ రోజు మేము వెళ్ళి రాజేందర్ కోసం రాత్రి 8:39 దాకా వెయిట్ చేసినాం. ఆయన మీటింగ్స్ అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఆయన ఇన్వైట్ చేసి, రాజేందర్ మా ఇంట్లో ఉండండి, ఇది మాకు చాలా ఇది. ఆయన తీసుకొచ్చి ఒకరోజు మాతో ఉంచి ఆయనతో రాత్రి దాదాపు 2 గంటల దాకా మాట్లాడినాం వేరే విషయాల మీద. సో మనకు పొలిటికలీ ఏదైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇటువంటి వ్యక్తులు దొరకరు మనకు. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అతను ఒక విషయం పట్ల ఆయనకున్న అవగాహన బహుశా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈరోజు ఆయన ఏ పొలిటికల్ పార్టీలు ఉండని యాజ్ ఏ పర్సన్ మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం కూడా. సో రాజేందర్, మీరు కంటిన్యూ చేయండి సమాజాన్ని బాగు చేయడానికి. థ్యాంక్ యూ ఆల్.